ఎప్పటికీ ఈ ఆచారం ఉందో లేదో తెలియదు, కానీ ఏదైనా ఇంటిలో గనక మనిషి చనిపోతే, మనిషి ఒక ఇంటి లోపల చనిపోతే ఏం చేస్తారండి? ఆ ఇంటిని 6 నెలలు మూతేస్తారు. ఆ ఇంటికి 6 నెలలు మూతేస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకో తెలుసా? వాస్తవంగా అది సిద్ధాంతం అని అందరూ పాటిస్తారు, కానీ ఎందుకంటే వారు చనిపోయిన జ్ఞాపకాలు, ఎందుకంటే నాకు అనుభవం ఎట్లా అనుభవం అంటే, మా అమ్మమ్మ, మా అమ్మోళ్ళ అమ్మ, మా అమ్మమ్మ, నేను అప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాను. నాన్న అమ్మేమో నాన్న అమ్మ పరిచర్యకి వెళ్ళారు. ప్రార్థన చేసి రావడానికని వేరే ఇంటికి వెళ్ళారు. వేరే ఇంటికి వెళ్ళి వచ్చేలేకే మా అమ్మమ్మ పొయ్య ఒక ఇనబొచ్చులో ఇసుకేసి ఆ ఇసుక మీద 3 రాళ్ళు పెట్టి పొయ్యి మంట చేసి పొయ్యి మీద వేడి నీళ్లు కాగబెట్టారు. పొయ్యి మంట చేసి వెళ్ళారు నీళ్లు పోసుకోమని. మేము వచ్చేలేక నీళ్లు పోసుకో అని మా అమ్మ వాళ్ళ అమ్మకు చెప్పి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేలోపే మా అమ్మమ్మ ఆ పొయ్యి దగ్గరకు వచ్చి ఆ పొయ్యి మీద పడి, ఆ పొయ్యి మీద ఉన్న వేడి నీళ్లు ఆ మీద పడితే ఆమె పక్కనే పడిపోయి చనిపోయింది. వీళ్ళు వచ్చేలేకే చనిపోయి ఉంది. ఎట్లా చనిపోయింది ఏందని వీళ్ళు చూస్తే మా అమ్మమ్మకి ఫిట్స్ వస్తాయి. ఆమె మరి నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చినాయో ఏమో, ఆ పొయ్యి మీద పడి ఆ నీళ్లు ఒరిగిపోయి ఆమె అంతే పక్కకు పడిపోయి స్పాట్లో గుండె ఆగిపోయి చనిపోయిందని వాళ్ళకి అర్థమైంది. అయితే సరే బయటికి తీసుకొచ్చారు, బయట పండేశారు. తెల్లారి పొద్దున నేను డ్యూటీ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాను. సాయంత్రానికి పడేసాము, అయిపోయింది. ఎటోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇక తెల్లారి నుంచి మామూలుగా లేదు. ఇక మా అమ్మ యాభగా అదిగో మా అమ్మ అక్కడే పడిపోయింది అని పొద్దాకలు అక్కడికి పోయి కూర్చొని ఎడుతుంది. నేను ఇంట్లో ఉన్నట్టయితే మా అమ్మ చచ్చిపోయేది కాదు. మా అమ్మ పొయ్యి మీద పడి చచ్చిపోయింది, అయ్యో నేనుంటే చూసుకునేదాన్ని అని పొద్దాకలు అక్కడ పోయి కూర్చొని ఏడుతుంది. తర్వాత లేదు, ఇదిగో ఇక్కడే పడుకోబెట్టారు, మా అమ్మని ఇక్కడే పడుకోబెట్టారు, మా అమ్మ అదిగో అక్కడే పడిపోయింది, ఇక్కడే స్నానం చేపించారు అని ఈ విధముగా పొద్దాకల రాత్రి పగలు జ్ఞాపకం చేసుకుంటుంది. ఏం చెయ్యాలా, ఎట చెయ్యాలా అని చాలా ఇబ్బంది పడ్డాం ఆమెను మరిపించడానికి. అయితే ఆమె మరిచిపోవడానికి 6 నెలలు పట్టింది. నిజంగానే 6 నెలలు పైన, సంవత్సరం దగ్గర పట్టింది. అందుకే ఏం చెప్తారంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇంటిలో చనిపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి మొత్తం ఏమనేది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలతో ఆ ఇంట్లోనే ఉంటే ఏమైంది, ఇంకా కృంగిపోతారు ఇంకా కదా.